మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్వహించిన స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పద్మశ్రీ, పేరబొత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పంత నానాజీ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకం ద్వారా 177 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆల్రెడీ దాదాపు 9 నుంచి దీని గురించి గవర్నమెంట్ రకరకాల స్టేజెస్ డిస్కషన్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు ఇంత మంచి రోజున ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అందులో మేము కూడా ఒక భాగం అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ, ఎలక్షన్, తుని డిపో. ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మన దగ్గర కాకినాడలో. 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే వితిన్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 1,15,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 ఈ ఫ్రీ బస్ అందుబాటులో పెట్టించుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రభుత్వం స్త్రీ శక్తి. మరి ఈరోజు ఉచిత బస్సు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈరోజే లాంచ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాకినాడ మరి బస్ డిపోలో మరి కొండబాబు గారు, నానాజీ గారు, సతీష్ గారు, అలాగే మన ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మంత్రులు, కూటమి నాయకులందరూ, అలాగే మహిళలకు మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మాట ఇచ్చామో, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మాట నిలబెట్టుకుంటూ కూడా ప్రభుత్వం మరి ఈ నెలలోనే మరి అన్నదాత సుఖీభావ, అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళ శ్రీశక్తిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా మరి అవగాహన కల్పించుకునే మహిళలు ఏదైతే ఉన్నారో ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మహిళల ప్రయాణంలో కొత్త స్త్రీ శక్తి పథకం వల్ల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యాలను తీసుకురావడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు 15, 2025 రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. మీ ఆశీస్సులు అందరూ కూడా మన గవర్నమెంట్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని నిర్వహించిన సక్సెస్ఫుల్గా డిజైన్ చేసిన మన గౌరవ కలెక్టర్ షణ్మోహన్ సార్ గారు, ఎంపీ రాజ్యసభ సానా సతీష్ గారు, ఎంపీ లోక్సభ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, రూరల్ ఎమ్మెల్యే, నెక్స్ట్ అర్బన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మా మాజీ మంత్రులు నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా మన పార్టీకి సపోర్ట్ చేసి మంచి ఇంకా ఫ్యూచర్లో మరిన్ని డెవలప్మెంట్ జరిగేలాగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఏదైతే హామీలు ఇచ్చామో హామీ నెరవేర్చాలని మేము చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమందికి నమ్మకం లేదు. ఆ రోజున నమ్మకం వైసీపీ ప్రభుత్వాన్ని ఓటేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు కూడా ఏదైతే ఈ రోజున స్త్రీ శక్తి బస్సు పథకం అమలు చేసిన తర్వాత వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఈ రోజున ఎందుకంటే అమలు చేయలేరు అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఈ రోజు అమలు చేస్తున్నారు, వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఈ రోజున మనమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు. ఈరోజు ఈ కార్యక్రమానికి
మన కలెక్టర్ గారు అదేవిధంగా మన ఎంపీ గారు అన్నాడు, మా అన్న సీనియర్ నాయకుడు అన్నాడు. నేను సీనియర్ నాయకుడు కాదు, మా అన్న ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నాడు. ఇందిరాగాంధీ టైం నుంచి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశాడు. అన్న తర్వాత మేము అందరూ కూడా ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఒక గొప్ప పథకాన్ని మనం ప్రారంభించుకుంటాం. మీరందరూ కూడా ఐడి కార్డు తెలుసు కదా.